జేహో బీసీ సభా స్థలి నుంచి పూర్తి వివరాలను మా ప్రతినిధి సాయికృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. జైహో బీసీ పేరిట ఈ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈ సభను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సభలో ప్రసంగిస్తారు. ఈ 5 ఏళ్ల తెలుగుదేశం పాలనలో బీసీలకు, బడుగులకు, వెనకబడిన వర్గాలకు చేసిన ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు రాబో ఈసారి మేనిఫెస్టో బీసీలకు ఎలాంటి వరాలు ప్రకటించనున్నారు, అట్లాగే వాళ్ళ డిమాండ్లు ఎలా సానుకూలంగా ఆయన ఒక నిర్ణయానికి వచ్చి వాటిని అమలు చేసే విధానాలను కూడా ఈ సభలో వెల్లడించేందుకు అంతా సిద్ధం చేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం నాయకులు ఎమ్మెల్సీ బేద రవిచంద్ర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఈ సభ ద్వారా బీసీలకు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? నవ్యాంధ్రప్రదేశ్లో గడిచిన 4.5 సంవత్సరాలుగా తెలుగుదేశ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీలకి ఈ రాష్ట్రంలో ఏం చేశాం, సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, తెలుగుదేశం పాలనలో ఏం జరిగిందనేటువంటిది వివరిస్తూ ప్రస్తుత అవసరాలకు, ఆలోచనలకు తగినట్లుగా బలహీన వర్గాలు ఏం కోరుకుంటున్నాయి, ఈరోజు రాష్ట్రంలో 11 ఫెడరేషన్లకి చైర్మన్ని నియమించడం జరిగింది. అదేవిధంగా టీటీడీ చైర్మన్ కానీ, ప్రభుత్వ పార్టీ పదవుల్లో పెద్దపీట బీసీలకు వేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈనాడు యాదవులు కానీ, గౌళ్లు కానీ, సెట్టిబల్జీలు కానీ, అదేవిధంగా వీవర్స్ కానీ, కురుబ కానీ, ఇతర కులాలన్నీ కూడా మాకు కూడా కార్పొరేషన్లు కావాలనేటువంటి డిమాండ్, వారి యొక్క సామాజిక పరిస్థితులను బట్టి ఆ యొక్క కులాల అభివృద్ధికి పథకాలలో మార్పులు, అనేక సూచనలు రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ప్రతి కులం నుంచి వారి యొక్క సామాజిక అవసరాలేంటి, వారికి ఇప్పుడు ఉన్నటువంటి పథకాల్లో ఏం మార్పులు కోరుకుంటున్నారనేది పెద్ద ఎత్తున విశ్లేషణ చేయడం జరిగింది. పార్టీ, ప్రభుత్వం రెండు కూడా దీని మీద సవీరమైనటువంటి నివేదిక ప్రభుత్వానికి అందించిన మీదట ఈ సభ ద్వారా బలహీన వర్గాలకి ఇప్పటి వరకు చేసినవే కాకుండా భవిష్యత్తులో ఈ తెలుగుదేశ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్లు కానీ, ఇతర పథకాల ద్వారా కానీ పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి చేయూతను అందించేటువంటి కార్యక్రమాలు ప్రకటించబోతున్నారు. ఒక్కటే చెప్తున్నాం, 36 సంవత్సరాలుగా 20% రిజర్వేషన్ ఇచ్చిన, 33% రిజర్వేషన్ బలహీన వర్గాలకు కల్పించిన, కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా నందమూరి తారక రామారావు గారు ఓబీసీలకు రిజర్వేషన్ సాధించిన ఈ తెలుగుదేశ పార్టీ వచ్చాకే, ఈ తెలుగుదేశ ప్రభుత్వాలు వచ్చాకే నాడు నందమూరి తారక రామారావు గారు, నేడు నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలతోనే తెలుగుదేశం, తెలుగుదేశంతోనే బీసీలు అనేటువంటి నినాదంతో పనిచేస్తున్నాం. తప్పకుండా భవిష్యత్తులో కూడా బలహీన వర్గాలు చంద్రబాబు నాయుడు గారు వెంట ఉంటారు. ఈ ప్రభుత్వంతోనే మా అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని బీసీలందరం భావిస్తున్నాం. ప్రధానంగా మీరు చెప్పండి అనురాధ గారు, మహిళలకు సంబంధించి అనేక పథకాలు అమలు చేశారు. అట్లాగే బీసీ వర్గాలకు కూడా చాలా లబ్ధి చేకూరిన ఆనందం ప్రజల్లో కూడా వెల్లడవుతుంది. ఇప్పుడు తాజాగా కొన్ని వరాలు కూడా డ్వాక్రా మహిళలు ప్రకటించారు. ఇట్లా రాబోయే బీసీలతో పాటు ఇతర మహిళలకు తెలుగుదేశం పార్టీ ఎలాంటి వరాలు ప్రకటించే అవకాశం? అసలు సంక్షేమ పథకాలు ఏవైతే చంద్రబాబు నాయుడు గారు 2014 తర్వాత తీసుకొచ్చారో అవన్నీ కూడా మహిళలను దృష్టిలో పెట్టి చేసినవే కాబట్టి అవి ఈరోజు బాగా సక్సెస్ అయినాయి. మహిళలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. నిన్నగాక మొన్న వారు ఏదైతే వరం మళ్ళీ 10,000 రూపాయలు ప్రతి వారి అకౌంట్లో, డ్వాక్రా అకౌంట్లో వేస్తానన్నారో దానికి ఊహించినంత స్పందన రావడం జరిగింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని మహిళా లోకం మొత్తం ఆశీర్వదించడానికి రెడీగా ఉంది. అట్లాగే బీసీకి సంబంధించి బీసీ సబ్ ప్లాన్ తీసుకురావటం అనేది ఈ దేశ చరిత్రలోనే కాదు, ఈ ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా లేదండి. అట్లాగే 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. 54% ఉన్న తెలంగాణలో వాళ్ళు ఖర్చు పెట్టింది కేవలం 15,000 కోట్లే, అది కూడా అరాకొరాగా ఖర్చు పెట్టారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో 40,000 కోట్ల రూపాయల వరకు 50% ఉన్న బీసీలకి ఖర్చు పెట్టడం జరిగింది. ఈరోజు అక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ ఒక బీసీ, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ ఒక బీసీ, ముగ్గురికి టీటీడీ చైర్మన్ పోస్టులు ఇవ్వడం జరిగింది. చరిత్రలో ఎక్కడా కూడా లేదండి, బీసీలకు ఇచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కానీ లేదా అంతకు ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ ఎవ్వరూ కూడా ఒక బీసీ నాయకుడికి టీటీడీ బోర్డు చైర్మన్ ఇవ్వటం అనేది అసలు వాళ్ళ చరిత్రలోనే లేదు. అది
అట్లాగే మంత్రులు 8 మంత్రుల్ని బీసీలుగా చేయటం అనేది నిజంగా చాలా చంద్రబాబు నాయుడు గారిని మరి వారిని కంగ్రాచులేట్ చేయడానికి ఈ బీసీ సభ ద్వారా కంగ్రాచులేట్ చేయదలుచుకున్నాం. ఇకపోతే కొన్ని కులాలు ఉపకులాలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీవర్స్ తీసుకుంటే 111 కోట్ల రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరిగింది. అట్లాగే గీత కార్మికులకండి 350 కోట్లు ఈ ప్రభుత్వం కేటాయించడం జరిగింది. కానీ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో 767 జీవోని రద్దు చేసి 2 లక్షల మంది గీత కార్మికుల యొక్క పొట్ట కొట్టడం జరిగింది. మత్స్యకారులకి ఎప్పుడైతే తుఫాన్ వచ్చినప్పుడు మరి వాళ్ళకి జీవనోపాధి అంటే జీవనాధారం ఉండదు కాబట్టి వాళ్ళకి 4,000 కేటాయించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంత ఇదిగా ఆలోచించిన వాళ్ళు ఎవరు కూడా లేదు. అలాగే రజకి ఎంత దారుణం అండి. ఈ ప్రభుత్వంలో 70 కోట్లు కేటాయిస్తే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కేవలం 12 లక్షలు మాత్రమే కేటాయించడం జరిగింది. ఈ రకంగా తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ మారు పేరు ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. ఇది ఇక్కడ నేతలు చెబుతున్న అభిప్రాయాలు. రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఈ సభకు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. అన్ని ప్రాంతాల నుంచి కూడా తరలి వచ్చే వారికి ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ తో పాటు పోలీసులు పార్కింగ్ ప్రదేశాలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి సభ విజయవంతంగా నిర్వహించేందుకు తెలుగుదేశం శ్రేణులు పార్టీ పూర్తి స్థాయిలో సరసద్దమైంది. రమేష్ తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.